13 వరకు దేవుడు ఆజ్ఞ నాకు రాయబడినాడు. యెహోవా ఇలాగ సెలవిస్తున్నాడు, అనుకూల సమయంలో నేను మీ మహా ఆలకించి నీకు ఉత్తరం ఇచ్చింది. రక్షణ దినమందు నేను ఆదుకుంటే బయలు వేయని బంధింపబడిన వారితో బయటికి రండి అని చీకటిలో ఉన్న వారితో చెప్పుచు దేశము చక్కపరిచి వాడైన స్థలంలో పంచిపెట్టుటకై నిన్ను కాపాడి ప్రజలకు నిబంధనగా నియమించింది. మార్గంలో వారు లేదు, చెట్లు లేని మెట్టలన్నింటి మీద వారికి వేపు కలుగును. వారి అందరూ కరుణించువాడు వారిని తోడుకొని పోవచ్చు, నీటి బుగ్గల యొక్క వారిని నడిపించును. కాబట్టి వారికి ఆకలైనను దప్పికైనను కలగదు, ఎండమావులైనను ఎండైనను వారికి తొలగదు. నా పర్వతం అన్నింటినీ త్రోవగా చేసేదను, నా రాజమార్గంలో ఎత్తుగా చేయబడును. సూర్యుడి వీరు దూరం నుండి వచ్చుతున్నారు, వీరు ఉత్తర దిక్కు నుండి పడమట దిక్కు నుండి వచ్చుతున్నారు. వీరు సీనాయి దేశం నుండి వచ్చుతున్నారు. శ్రమ నొందిన తన జనులను జాలిపడి యెహోవా తన జనులను ఓదార్చి ఉన్నాడు. ఆకాశం ఉత్సాహంతో చేరి భూమి సంతోషించు. దేవుడి వాక్యం దీవించుకుంటాడు. పర్వతములారా ఆనందాన్ని చేయని మాట తెలిసింది. ఇంతటితో నేను దినం కొరకు ఏర్పాటు చేయబడిన పాత నిబంధన వాక్య భాగంలో ముగిసింది.